చిత్తూరు జిల్లా తంబలపల్లి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో విస్తృత పర్యటన చేస్తున్నారు. అయితే అధికార పార్టీ అరాచకాలు దౌర్జన్యాలకు భయపడేది లేదని దాసరిపల్లి స్పష్టం చేస్తున్నారు. పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి అరాచకాలే తన గెలుపుకు బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే అంటున్న జయచంద్రారెడ్డితో మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గెలిపే లక్ష్యంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంబలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా జోరుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాసరిపల్లి జయచంద్రారెడ్డి తన గెలుపును ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారనే అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, నిన్న చంద్రబాబు నాయుడు కూడా అంగల్లో గ్రామంలో వచ్చి మీకు చాలా వరకు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు మీకు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్ని ఆలోచించే వ్యక్తి కాబట్టి, మనం కూడా ఒక వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అన్నీ తెలిసినోడు, చిన్న నుంచి పెద్ద వరకు కింది స్థాయి నుంచి నియోజకవర్గంలో ఉన్న ఇంచు నుంచి అన్ని తెలిసినోడు అనే ఉద్దేశంతో మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. నిన్న మీరు అన్నట్లు దాడులు జరగడం కలిసి వంశం కాదు. మా కల్చరు ప్రశాంతమైన తంబలపల్లిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. ఈ దాడులు అనేవి ఈ బుద్ధుడు కాదు, గత 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలుగా మేము కూడా ఎవరికి చెప్పుకునే అవకాశం లేక ఉన్న ఈ పోలీస్ వ్యవస్థనంతా అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వము, ఇక్కడున్న ఈ నాయకులు, ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఈ బుద్ధి ఎందుకు బయట వస్తున్నాయంటే, ఈరోజు మేము గట్టిగా పట్టినాం. ఈరోజు ఎక్కడ కూడా నా కార్యకర్తలకు నేను ఒకటే మాట ఇస్తాను, ఏ చిన్నది జరిగినా నా దృష్టికి తీసుకురావాలని. నిన్న జరిగినట్టు కూడా వెలుగుల్లో జరిగినది కూడా నేను ఏమైంది, మా వాళ్ళు 30 మంది పోతే వాళ్ళు 150 మంది వచ్చినారు కాంప్రమైజ్ చేయడానికి. అంటే కొట్టినోడు కొట్టించుకొని ఈరోజు చెప్తున్నారు వాళ్ళు ఏందో జరిగింది, ఏందో అయింది, దానికంతా అన్నట్లు బెదిరిస్తున్నారు. మీ బుడ్డ బెదిరింపులకు భయపడేటోళ్ళం కాదు. మీ బుడ్డ బెదిరింపులకు బయట నుంచి వచ్చినోడికే నువ్వు బెదిరిస్తుంటే మా వాళ్ళని. ఈరోజు ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం. తంబలపల్లి నియోజకవర్గం మీ అబ్బ సొత్తు కాదు, మీ నాయన మాకు రాసిచ్చింది కాదు. తంబలపల్లి ఈ పొద్దే కాదు, ముందు నుంచి మంచికి మంచి చెడుకు చెడు రెండు ఉన్నాయి. ఆ చెడు అనేది ఇంతవరకు వాళ్ళకి చూడలా. మేము ఇప్పుడు కూడా చెడుకు పోలే, బాగా ప్రశాంతంగా అందరూ ప్రశాంతంగా బతకాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు అలజడి చేసి వీళ్ళని ఓట్లకు రానియకూడదు, ఇళ్ళ నుంచి బయట రానియకూడదు అనేది వాళ్ళు ఆలోచిస్తానట్టున్నారు. అట్లాంటివి జరగవీడ. ఒక ఇంటి మీద, ఒక బిడ్డ మీద, ఒకరి మీద దాడి చేస్తే మొత్తం ఊరు మండలం ఒకటవుతుందని వీళ్ళకి తెలియదు. ఖచ్చితంగా వీళ్ళని ధీటుగా ఎదుర్కొంటాం. మాకు ఏ గలాటాలు అవసరం లేదు, వీళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. మా ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. 13వ తేదీ మే 13వ తేదీ ఓటు వేసి వీళ్ళను శాశ్వతంగా ఈ పక్కన ఎక్కడ లేకోకుండా చేస్తారు. మొత్తానికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నటువంటి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఈ వైసీపీ అరాచక పాలనను అంతమొందించడానికి తంబలపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రతి గ్రామంలో కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. భారీ మెజారిటీతో తన గెలుపు ఖాయమైనటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తంబలపల్లి నియోజకవర్గం నుంచి.